హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మోనోస్. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గోదావరి కుండు. ఇక్కడే అందరూ వచ్చి స్నానాలు చేసి టెంపుల్కి అయితే వెళ్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, శివుని విగ్రహం కూడా ఉంది. బ్రహ్మగిరిలో పుట్టిన గోదావరి కొండ నుంచి దిగి ఫస్ట్ ఈ గోదావరి కుండలో అయితే వస్తుంది. ఈ గోదావరి కుండలో అందరూ స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తారు. గౌతమ మహర్షి ధ్యానం చేసి గంగను భూమి మీదకి రప్పిస్తాడు. గంగ గోదావరి రూపంలో మొదటిగా కొండ నుంచి ఇక్కడున్న గోదావరి కుండలో అయితే ప్రవహిస్తుంది. కాబట్టి జనాలందరూ టెంపుల్కి వెళ్ళే ముందు ఈ గోదావరి కుండలో అయితే స్నానం ఆచరించి వెళ్తారు. ఈ వీడియో ఇక్కడి దాకా చూసినట్లయితే మేము చేసే కష్టం కృషి కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ బటన్ అయితే కొట్టండి, కొంచెం పుష్ ఇవ్వండి. టెంపుల్కి వెళ్ళే దారిలో నేను లేక్ అయితే చూశాను. చాలా అద్భుతంగా ఉంది. చూడండి, వెనక కొండలు మంచుతో కప్పబడి ఉన్నాయి, ముందు ఇల్లు, వాటి రిఫ్లెక్షన్ ఈ వాటర్లో పడుతూ చాలా అద్భుతంగా ఉంది. చూడండి లేక్ ఎంత బాగుందో, అసలు ఏదో కాశ్మీర్కి వచ్చినట్టు ఉంది కదా చూడటానికి. చాలా బాగుంది. కానీ మన మహారాష్ట్రలోనే ఇంత మంచి ప్లేస్ ఉంది. ఎవరైనా వెళ్ళని వాళ్ళంటే ఖచ్చితంగా విజిట్ చేయండి త్రయంబకేశ్వరం. ఇక్కడ చూడండి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మేము ఎంట్రన్స్ అవుతున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఇది. మేము తెలియకుండానే టెంపుల్ని మొత్తం ఒక ప్రదక్షిణ అయితే చేసేసాం. నిజంగా చాలా బాగా అనిపించింది మాకు. టెంపుల్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత ఓల్డెస్ట్ టెంపుల్ ఇది. ఇక్కడ చూడండి వెళ్తుంటే మాకు చిన్న శివలింగము, కాలముద్రలు, చిన్న నంది, అక్కడే శివలింగము, చాలా బాగుంది చూడటానికి. ఇదే టెంపుల్ మెయిన్ రూటు. అందరు ఎక్కడి నుంచే వస్తారు. చూడండి జనాలు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే మేము చాలా ఎర్లీగా వచ్చాము. 6-6:30 కల్లా బయలుదేరేసాం రూమ్ కాడ నుంచి. కాబట్టి జనాలు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు కూడా పోతూ ఉన్నారు అందరూ. కాబట్టి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ అయితే దర్శనం చేసుకోండి. కనిపిస్తుంది కదా టెంపుల్, ఆ టెంపుల్లోకే వెళ్తున్నాం. ఇది టెంపుల్ ఎగ్జిట్ ఎంట్రన్స్. ఇదే టెంపుల్కి సంబంధించిన మెయిన్ రూటు. ఈ గేటు గుండానే టెంపుల్లోకి అయితే మనం వెళ్తాము. చూడండి టెంపుల్ సంబంధించిన సామాన్లన్నీ అమ్ముతున్నారు. ఎంట్రన్స్ చూసారా, ఇక్కడ ఒక త్రిశూలాన్ని కూడా ప్రతిష్ఠించారు. అందరూ అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు. చాలా బాగుంది. చూడండి జనాలు లేరు, కానీ ఒకవేళ జనాలు ఎక్కువైతే వాళ్ళ ఫెసిలిటీస్కి ఏ మాత్రం తగ్గకుండా చూడండి గవర్నమెంట్ చాలా బాగా తీసుకుంది. ఇదే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. లోపల చూడండి, ఇదే టెంపుల్ లోపల విజువల్స్ చాలా బాగుంది. అసలు శివుడికి సంబంధించిన విజువల్స్ నిజంగా ఒక అద్భుతంలా ఉంది. నాకు దర్శనం చాలా బాగా జరిగింది. కనీసం ఒక 10-15 నిమిషాల లోపల ఉండగలిగాను. చాలా బాగా అనిపించింది. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా త్రయంబకేశ్వరం టెంపుల్ని అయితే దర్శించుకోండి. చాలా బాగుంటుంది.